సేవకుడంట ఒక చోట 3 రోజులు మీటింగ్. అయితే ఆఖరి రోజు మీటింగు వాక్యం చెప్తుంటే ఒకేసారి పెద్ద వర్షం అయిపోతే జనాలు కదల అలాగే కూర్చొని ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, పావుగంట వాక్యం చెప్పిన తర్వాత ఇంకా వాక్యం చాలు, ప్రజల కొరకు ప్రార్థన చేసి వాళ్ళని ఆశీర్వదించి పంపించు అని అంటే, నేను పావుగంటలో వాక్యం ముగించేసి ఆ వర్షంలోనే లేచి నిలబడండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీకోసం ప్రార్థన చేయమంటున్నాడు అని అంటే అందరు లేచి నిలబడి ఆ వర్షంలోనే ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అయితే సేవకుడు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ సేవకుని యొక్క మనోనేత్రాలు తెరిచి ఒక వ్యక్తిని చూపించాడంట. ఆ వ్యక్తి ఎక్కడో దూరంలో చీకట్లోని చెట్టు కింద నిలబడి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాడు. దూరంగా ఈ ఆవరణంలో లేడు, ఈ ఆవరణ ఈ జనాలు ఉన్న చోటుకి రాలేదు, దూరంగా చీకట్లో ఒక్కడే నిలబడి ఉన్నాడు. అది ఎవరికి కనిపించదు, చీకట్లో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. కానీ అక్కడ ఉండి దేవుని వాక్యమని ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని కన్నీటితో ఏకీవేస్తున్నాడంట. అయితే దేవుడు ఆ వ్యక్తిని చూపించాడంట. ఆ వ్యక్తిని సైతం నేను చూస్తున్నాను, ఆ వ్యక్తికి ఈరోజు నేను స్వస్థత కలగజేయబోతున్నాను. కుష్ఠరోగంతో బాధపడి అక్కడ దూరంగా ఉన్నాడు. కుష్ఠరోగం ఉంటే వాసన, ఒళ్ళంతా రస్సి, పుండ్లు, జనాల మధ్యలోనికి రాలేరు, అవమానము కింద ఉంటుంది. వచ్చినా మనం అదొకలాగా చూస్తాం ఆ వాసనకి. కనుక ఆ జనాల మధ్యలోకి రాలేక ఎక్కడో దూరంగా చెట్టు కింద ఉండి ఆ ప్రార్థనలో ఎక్కివించి కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు ఈ సేవకునికి ఆ వ్యక్తిని చూపించి ఈరోజు నా హస్తం చాపి ఆ కుమారుని దర్శించి నేను ఈ కుష్ఠరోగాన్ని స్వస్థపరుస్తున్నాను అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సేవకుడు ఆ మాట ఇక్కడ స్టేజ్ మీద నుంచి పలికాడు. ఎక్కడో దూరంగా ఒక చెట్టు కింద నువ్వు ఒంటరిగా ఒక్కడవే చీకట్లోని కన్నీటితో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను దర్శించాడు, ఈరోజు ఆయన హస్తం చాపి నేను స్వస్థపరుస్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాడు. ప్రియులరా, మనం ఏ మూలన్నా చూసే దేవుడు. హల్లెలూయా, అవునా? చూసే దేవుడే కదా, చూసే దేవుడు. అయితే ఈయన ప్రార్థన చేసి స్వస్థపరిచి వచ్చేసాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి సేవకుని కలవడానికి వచ్చి ఒక మూట తీసుకొచ్చాడు. మూట నిండా డబ్బులు. అయితే తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి, అయ్యా మీకు ఈ కానుక తీసుకొచ్చాను అని అంటే, ఎవరయ్యా నువ్వు, ఏంటి ఇంత డబ్బులు తీసుకొచ్చావు, ఏం పని చేస్తావు అని అంటే ఆ వ్యక్తి అన్నాడంట, అయ్యా నేను తాపి పని చేస్తాను, ఇల్లు కడతా ఉంటాను, మట్టి గట్ట మోస్తూ ఉంటాను. నా కుమారుడు చదువు ఇంటర్ అయిపోతుంది, కాలేజ్లో జాయిన్ చేయాలి, ఆ కాలేజ్ చదువు కోసమని దాచుకున్న డబ్బులు ఇవి, అవి తీసుకొచ్చాను నేను. ఎందుకు అని అంటే చాలా గ్రామాల్లోని మందిరం లేకుండా చెట్టు కింద ఆరాధించే వాళ్ళు ఉన్నారు, చెట్టు కింద ఆరాధిస్తున్నారు, ఎండని వానని చూడకుండా చెట్టు కింద ఆరాధన చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఏదైనా ఒక గ్రామంలోని ఈ డబ్బులు పెట్టి ఒక మందిరం కట్టివ్వండి, వాళ్ళు చక్కగా దేవుడిని ఆరాధన చేసుకుంటారు అని చెప్తే ఈయన అడిగారంట, ఏమో నువ్వేమో తాపి పనికి వెళ్తానంటున్నావు, నువ్వేమో సాధారణంగా ఉన్నావు, పెద్ద డబ్బు లేదు, నువ్వేమో డబ్బు తీసుకొచ్చి మందిరం కట్టమంటున్నావు, అయ్యా నీ కుమారుడు చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత ఇద్దుగానిలే, ఇప్పుడే ఇవ్వాలని ఏముంది, చదువు కోసం దాసింది కదా అంటే ఆ వ్యక్తి అన్నాడంట, అయ్యా కొన్ని సంవత్సరాల క్రితం మీరు పలానా గ్రామానికి వచ్చారు, అప్పుడు మీరు వాక్యం చెప్తూ ఉంటే చాలా ఊరిని వర్షం వచ్చింది, మీకు గుర్తుందా అంటే, నాకు గుర్తుంది, నాకు బాగా గుర్తుంది ఆ మీటింగ్. ఎందుకంటే దేవుడు ఎక్కడో చెట్టు కింద ఉన్న ఒక వ్యక్తిని దేవుడు దర్శించాడు, నేను చెప్పాను ఆ రోజు దేవుడు తన చేయి చాపి నేను స్వస్థపరుస్తున్నాడు అని చెప్పేసి, అందుకు నాకు చాలా బాగా గుర్తుందంటే ఈ వ్యక్తి అన్నాడంట, ఆ చెట్టు కింద నుంచి ఉన్న వ్యక్తిని నేనేనయ్యా, నా ఒంటి నిండా కుష్ఠరోగము, వాసన, రసికారత ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేను, జనాల మధ్యలోకి రాలేను, ఆ మీటింగ్ అప్పుడు కూడా జనాల మధ్యలోనికి వస్తే నన్ను అసహించుకుంటారని సిగ్గుతోటి నేను ఎక్కడో దూరంగా చెట్టుకొని ఉండి వింటా ఉంటే ఆ రోజు రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, మీ మాట నాకు వినిపించింది, దేవుడు నన్ను దర్శించి నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు నన్ను చూడండి, ఆ కుష్ఠరోగానికి సంబంధించిన ఛాయలు కూడా నా ఒంటి మీద లేవు. హల్లెలూయా. ప్రియులరా, దేవుడు దర్శించి అలా చూసి వెళ్ళిపోయే దేవుడు కాదు ప్రియులరా, మనల్ని దర్శించి మన పరిస్థితులను బాగు చేసే దేవుడు. హల్లెలూయా. అందుకే మనం ఏది కావాలన్నా ఆసక్తితో ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఆయన బాగు చేసేది, మన భయాల్ని చూస్తూ ఉన్న దేవుడు, మన వ్యాధుని చూస్తూ ఉన్న దేవుడు, మన కన్నీటిని చూస్తూ ఉన్నాడు, మన సిగ్గుని చూస్తూ ఉన్న దేవుడు, మన అవమానకరమైన పరిస్థితులను చూస్తూ ఉన్న దేవుడు, మన తలంచుకుని బ్రతుకుతున్న పరిస్థితులను చూస్తూ ఉన్న దేవుడు, మన తలెత్తుకోకుండా మన కన్నీటితో బ్రతుకుతున్నాం కదా, సరిగ్గా ఆ నలుగురు ముందు నిలబడలేక బ్రతుకుతూ ఉన్నాం కదా, ఆ పరిస్థితులను చూస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవుడు చూసంట ఆయన పిలిచి ఆయన మార్చాలని కోరుకుంటూ ఉన్న దేవుడు.
హల్లెలూయా. ప్రియులరా, మన పరిస్థితులు మార్చే దేవుడు. ఆ వ్యక్తిని దర్శించాడు కదా, నిన్ను నన్ను దర్శించలేడు. జక్కయ్యని దర్శించాడు, నిన్ను నన్ను దర్శించలేడు. ఆకను దర్శించి తన వంశాలని, తన కుటుంబాన్ని మార్చాడు కదా, నిన్ను నన్ను దర్శించి నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చలేడా? మనం దేవుని సన్నిధిలో ఏడిస్తే, దేవుని సన్నిధిలో బాధపడితే, దేవుని సన్నిధిలో నిలబడితే, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటే, అవమానము, ఆ బాధ అదేదో దేవుని సన్నిధిలోనే మనం నిలబడగలిగితే నిశ్చయముగా మనల్ని కూడా చూసి దర్శించి మార్చగలిగిన దేవుడు కదా. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు జక్కయ్య అవమానాన్ని తీసేసిన దేవుడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటే అప్పటి వరకు జక్కయ్య కూడా చెడ్డ పేరు, ఆ అవమానము, ఆ పాపపు స్థితి, జనాల మధ్యలో ఉన్న ఆ చిరాకు, ఆ పరిస్థితులు ఉన్నాయి చూసావా, వాటిని దేవుడు తొలగించాడు. హల్లెలూయా. ఆయన దర్శించినప్పుడు పరిస్థితులు ఇక్కడ జక్కయ్య కూడా మారిపోయాడు. ఆమేన్. జక్కయ్య కూడా మారిపోయాడు. తన పాపపు స్థితిని వదిలేస్తాడు, దానిలోకి దేవుని ప్రేమ వచ్చేస్తుంది. అందుకని చూడండి, నన్ను వీళ్ళందరూ అసహించుకున్నాను, కానీ నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. వీళ్ళందరూ నన్ను ఒక పాప అనుకున్నారు, నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. నన్ను అదొకలాగా చూశారు, నా కుటుంబాన్ని శపించారు, నేను బాగుపడకూడదని కోరుకున్నారు, నేను వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తాను. దేవుడు మన పేరును మార్చగలిగిన దేవుడు. మన అవమానాన్ని తొలగించగలిగిన దేవుడు. ఏ ఊరిలో అయితే మనల్ని వేరేలా చెప్పుకున్నారో ఆ గ్రామంలో ఉన్నతంగా నిలబెట్టగలిగిన దేవుడు, ఆ ప్రాంతంలో ఉన్నతంగా నిలబెట్టగలిగిన దేవుడు, సిగ్గును తొలగించి ఘనంగా నిలబెట్టగలిగిన దేవుడు. అలా ఇక్కడ జక్కయ్యను నిలబెట్టాడు, ఆ సమరయ స్త్రీని అదే గ్రామంలో నిలబెట్టాడు గౌరవముగా. అవునా కదా? నిలబెట్టేది కదా. ఆ గ్రామంలోని ఒక పాపపు స్థితిలో తిరస్కరించి తునీకరించబడి అందరి చేత అసహించబడే తట్లు జీవిస్తున్న ఆ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. ఆ గ్రామంలోని ఒక సువార్థికరాలుగా, ఒక గౌరవం కలిగిన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను అలా నిలబెట్టగలడు. ఆమేన్.